ప్రభావమును కూడా మనం అనుభవించాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. రెండవ చిన్న ప్రార్థనతో ఈరోజు మరొక మాటను ధ్యానిద్దాం. పరిశుద్ధుడా, నీకు వందనములయ్యా. పరము నుండి మా కొరకు భూమికి ఎత్తించి మా వలె శరీరధారిగా జీవించి పాపము లేనివానిగా పరిశుద్ధుడుగా పాపుల కొరకు యాగముగా ప్రాణమిచ్చిన యేసయ్య, ఈ రక్తములో శక్తి ఉన్నది, నీ నామములో విడుదల ఉన్నదన్నది మేము అనుభవించుటకు, ఈ లోకానికి ప్రకటించుటకు సహాయము చేయి. క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం అండి. ఈ నెల ఏప్రిల్ 15వ తారీఖు గుడ్ ఫ్రైడే నీకు గుర్తు చేసుకుంటున్నాం. గుడ్ ఫ్రైడే అనే మాట బైబిల్లో లేదు కదా, మనం ఎందుకు ఆచరించాలి అని కొంతమంది అంటుంటారు, విమర్శిస్తుంటారు, ఏమన్నా చెప్పచ్చు. కానీ యేసుక్రీస్తు మరణించాడు అన్నమాట, మన పాపముల కొరకు క్రీస్తు మరణించాడు అన్నమాట బైబిల్లో ఉంది కదా. అది ఏదో ఒక రోజు ప్రత్యేకంగా ఆయన మరణాన్ని గురించి మరింతగా మనం గుర్తించినట్లుగా ప్రత్యేకపరుచుకొని జ్ఞాపకం చేసుకోవడంలో తప్పేముందండి. శిలువ ధ్యానం ఒక వ్యక్తిని పవిత్రపరుస్తుంది. శిలువ ప్రేమతో నింపబడుటకు, ఆయన శక్తిని గుర్తించుటకు సహాయపడుతుంది. కాబట్టి కొంతమంది లెంట్ అని ఎప్పుడో ప్రారంభించినటువంటి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు ఆచరిస్తున్నారు. తప్పేంటి, ఆచరించనివ్వండి. మీకు కుదరకపోతే, మీకు ఇష్టం లేకపోతే మానేయండి. కానీ ఎందుకు ఒకరినొకరు మనం విమర్శించుకోవటం? ఏదైనా సరే ఒక ఆచారంగా చేస్తే అది తప్పే, కానీ అర్థవంతంగా జరిగించినప్పుడు అందులో తప్పేమీ లేదు. మన ప్రభువే ఉపవాసం ఉండి ప్రార్థించాడు. మనం ఏదో ఒక సాకున కొంత ప్రత్యేకపరుచుకుని కొన్ని దినములు ఉపవాసం ఉండి మనల్ని మనం పరిశీలించుకున్నటకు, విజ్ఞాపన చేయుటకు, ప్రార్థించుటకు, ఒక నియమము కలిగి జీవించుటకు నిశ్చయించుకున్నప్పుడు అందులో తప్పేమీ లేదట. సరే, మీతో నేను ప్రభు సెలవులో మాట్లాడిన 7 చివరి మాటలు, అంటే వరుసగా ఆయన ఏమీ మాటలు మాట్లాడలేదు. అక్కడున్న సీక్వెన్స్ని బట్టి, అక్కడ జరిగినటువంటి సమయాన్ని బట్టి, అక్కడున్న పరిస్థితులను బట్టి 4 సువార్థికులు రాసినటువంటి సువార్తలను ఆధారంగా చేసుకొని కొందరు ఈ 7 మాటల్ని ప్రత్యేకపరిచారు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము. రెండో మాట, ప్రక్కనున్న నేరస్తుడి వైపు చూచి నేడు నీవు నాతో కూడా పారదేశంలో ఉండు. మూడో మాట, సిలువకు దగ్గరగా వచ్చిన యోహానును మరియను చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని ఒకరికొకరు అప్పగింతలు. ఈరోజు 4వ మాటను మనం ధ్యానించబోతున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనాన్ని చదువుతున్నాను, వినండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తానీ అని బిగ్గరగా కేకవేశాడు. మధ్యాహ్నము మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటను చీకటి కమ్మెను. యేసుక్రీస్తుని ఆ అర్ధరాత్రి గెత్సెమని తోటలో యూదా ఇస్కరియోతు ముద్దు పెట్టుకొని అప్పగించటం, ప్రభు తనను తానే ఆ రాణువు వారికి అప్పగించుకొనటం, రాత్రికి రాత్రే ఆయన్ని కయప దగ్గరికి, ప్రధాన యాజకుడైన కయప దగ్గరికి తీసుకుని వెళ్ళటం, ఆయన కయపకు ప్రభు చెప్పే మాటలు దేవదూషణగా అనిపించటం, అతడు వస్త్రములు చించుకోవటం, ఆయన్ని నేరస్తుడిగా వారు భావించటం, అక్కడ నుండి ఆయన్ని పిలాతు దగ్గరికి పంపించటం, పిలాతు ఆయన్ని హేరోదు రాజు దగ్గరికి పంపించడం, హేరోదు రాజు తిరిగి మరలా పిలాతు దగ్గరికి పంపించడం, తెల్లవారేటప్పటికీ ఇదంతా జరిగింది. ఆయన్ని అవమానపరుస్తూ, ఆయన్ని ఎగతాళి చేస్తూ, ఆయన్ని నెత్తి మీద గుడ్డ వేసి గుద్ది, నువ్వు ప్రవక్తవు కదా, నిన్ను గుద్దిన వాడెవడో కనుగొనమని ఎగతాళి చేస్తూ
పలు విధములుగా ఆయన్ని హింసించి అవమానపరిచినప్పటికీ ఆయన వదకు తేపడిన గొర్రె పిల్ల వలె నోరు మెదపకుండా ఉండటం శారీర మానసిక ఆవేదనను ఆధ్యాత్మిక దుఃఖముతో నిండి ఉండటం గమనిస్తున్నాం. ఇంచుమించు 9 గంటల సమయంలో ప్రభువును సిలువ వేయటానికి అప్పగించేశాడు. ఈయనలో ఏ నేరము లేదని ఒప్పుకున్నాడు న్యాయాధిపతి అయిన పిలాతు. ఇతని దోషం నా మీదకు రాకుండా గాక అని చేతులు కడుక్కున్నాడు. అంతకుముందే ఆయనకి కొరడా శిక్ష విధించాడు. కొరడా శిక్ష విధించిన వాళ్ళకి మరణశిక్ష విధించకూడదు, మరణశిక్ష ఉన్న వాళ్ళకి కొరడా శిక్ష ఉండదు. దేశంలో ఆజన్మ కారాగార శిక్ష అన్నప్పుడు వారికి మళ్ళీ ఉరిశిక్ష ఉండదు. ఉరిశిక్ష అన్నప్పుడు వారికి ఆజన్మ కారాగార శిక్ష ఉండదు. కానీ ప్రభువును ఆ రోమన్స్ ప్రకారం ఉన్న శిక్షను, అలాగే యూదుల ప్రకారం ఉన్న శిక్షను, ఇంకా చెప్పాలంటే అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు అన్ని రకాలైనటువంటి బాధ, వేదన, నింద, శ్రమ అనుభవించాడు. కారణం అరికాలు మొదలుకొని నడినెత్తిని వరకు స్వస్థత కొంచెమైనను లేని పాపముతో నిండిపోయిన మానవుని పాపమునకు ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన నిలువెల్ల నలిగిపోవటం జరిగింది. ఒక వ్యభిచారికి, ఒక దొంగకి, ఒక మోసగాడికి, ఒక అబద్ధికుడికి, ఒక పాపికి రావలసిన శిక్ష అంతా ఆయన భరించాడు. ఆయన మన అతిక్రమం నిమిత్తమై గాయపరచబడ్డాడన్నది మనం మరొక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఊహించి చూడండి, ఆ సమయానికి ఆయన ఎంతగా శారీరంగా బలహీనంగా ఉన్నాడు. 9 గంటల సమయంలో ఇంచుమించు ఆయన్ని గొల్గొతా కొండ మీద సిలువ వేయటం జరిగింది. ఆయన మొదటి 3 మాటలు మాట్లాడినప్పుడు గ్యాప్ ఇచ్చంటే ఒక గంట తర్వాత ఒక మాట, ఇంకొక గంట తర్వాత అలా మాట్లాడినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు దేశమందంతటా ఒక కారు చీకటి కమ్మింది. సూర్యుడు చూడలేకపోయాడు సృష్టికర్త పడేటువంటి వేదనను. ఒక ప్రకృతి వైపరీత్యాన్ని అక్కడ గమనించారు, కానీ అదేదో సూర్యగ్రహణము, చంద్రగ్రహణం అని అంటారు చూడండి, ఒక చీకటి అయిపోవటం, అలాంటి పరిస్థితి అక్కడ ఏర్పడటం చూసినప్పుడు దాన్ని అనేకులు గుర్తించలేకపోయారు. ఇంచుమించు 3 గంటలప్పుడు ఆయన అప్పటి వరకు వేలాడుతూ మాట్లాడిన మాటలు 3 గంటల వరకు ఆయన 3 మాటలే మాట్లాడాడు. కానీ 3 గంటల సమయంలో ఇక వెంటనే వచ్చినాయి 4, 5, 6, 7 మాట. 4వ మాటగా ఆయన అన్నాడు, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. అంతవరకు తండ్రి నేను ఏకమై ఉన్నానన్న ప్రభు, నాలో తండ్రి మాటలు ఉన్నవి, నేను ఆయనలో ఉన్నాను, నన్ను చూచిన వారు ఆయన్ని చూస్తున్నారు, ఆయన దగ్గర నుండి నేను వచ్చాను అన్న ప్రభువు ఇప్పుడు తండ్రి చేత కుమారుడు విడిచిపెట్టబడ్డాడు. ఇది మనకు అంతగా వివరించినా అర్థం కాకపోవచ్చు. చాలామంది ఇక్కడ యేసు ప్రభు 2వ రకపు దేవుడని మన దేశంలో లాగా ఊహిస్తుంటారు. కానీ తండ్రి కుమార పరిశుద్ధాత్మల బంధం, అది ఆ త్రిత్వంలోని మర్మం మనం ఊరకనే వ్యాఖ్యానాలు చేయటం వల్ల మనకి అవగాహన కాకపోవచ్చేమో, కానీ మన ఆకారంలో మన స్వరూపంలో మనుషుణ్ణి చేత్తు అన్నప్పుడే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చినాడు కాబట్టి ఆయన మనం గుర్తించగలుగుతున్నాం. దేవుడు ఆత్మై ఉన్నాడు. బట్ శరీరముల్లో ఉన్న మనల్ని విడిపించుట కొరకు ఆయన కూడా రక్తమాంసముల్లో పాలిభాగస్తుడై జీవితకాలమంతా మరణ భయానికి బానిసలమైన మనల్ని మరణము యొక్క బలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా జయించుటకే ఆయన ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. తండ్రి చేత విడువబడినప్పుడు ఒంటరిగా మనందరి దోషములను ఆయన శిలువ మీద భరించున్నాడు. అందుకే నాకు యేసు అంటే ఎంతో ఇష్టం. నా పాపాన్ని నేను పుట్టకముందే నా పాపములకు ప్రాయశ్చిత్తం చేశాడు. ఇదెలా అదెలా అనకండి. మనకి కాలాలు, తారీఖులు,
సంవత్సరాలు, మన క్యాలిక్యులేషన్ వేరు. ఆయన వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఏకరీతిగా ఉన్నవాడు, ఆది నుండి ఉన్నవాడు, అంతము నేనే అన్నవాడు. ఒకేసారి సర్వజనుల కొరకు పాప పరిహారంగా శిలువ యాగం చేసినవాడు. తండ్రి చేత విడువబడి ఒక్కడిగా మనందరి దోషాలను ఆయన మీదకి వచ్చినప్పుడు ఆ శరీర వేదనతో పాటు ఆయన ఆధ్యాత్మికంగా తండ్రి నుంచి ఎడబాపును పొందినప్పుడు, ఒంటరిగా ఆ భారం భరించవలసి వచ్చినప్పుడు ఆయన కేక వేశాడు, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివి? ఎందుకు ఎందుకు? నీ కొరకు, నా కొరకు, మన కొరకు. ఒకసారి ఒక తండ్రి తన కుమారుణ్ణి, తన తమ్ముణ్ణి వెంట పెట్టుకొని ఒక ఏరు దాటుతూ ఉన్నాడట. అకస్మాత్తుగా ఆ ఏరులో ఒక పెద్ద వరద వచ్చింది. మోకాళ్ళ లోతున్నటువంటి నీళ్లు తొడల దాకా వచ్చేసాయి, నడుం దాకా వచ్చేసాయి. 2 చేతులతో 2 పిల్లల్ని పట్టుకున్నాడు. అదే వయసున్న తన కుమారుడు, అదే వయసున్న తన తమ్ముడు. 2 పట్టుకొని ఆ యొక్క ఏరులో దాటుతున్నప్పుడు ఈదలేకపోయాడు. కొద్దిసేపు ఆలస్యమైతే ఆ నీటి ఎద్దడికి 3 నీటి సమాధి అయ్యేవారు. ఏం చేయాలని ఆలోచించినటువంటి ఆ తండ్రి, నా కుమారుని వదిలిపెట్టాలా, నా తమ్ముడిని వదిలిపెట్టాలా? నేను కన్న కుమారుని వదలాలా, నా కన్న తల్లి నాకు అప్పగించిన నా తమ్ముణ్ణి నేను వదలాల? కనీసం ఒక చేత్తో ఈదుకుంటూ పోవాలంటే ఎవరినో ఒకరిని వదలాలి. తన కుమారుడు అనుకుంటున్నాడు, మా నాన్న నన్ను ఎప్పుడు వదిలిపెట్టడు, నా నాన్నకి నేనంటే ఎంతో ప్రేమ. కానీ ఆకస్మికంగా ఏం చేశాడో తెలుసా? ఆ కుమారుని నీటిలో వదిలేశాడు. ఆ తమ్ముడిని ఒక చేత్తో పట్టుకొని చేత్తో ఈదుకుంటూ ఒడ్డు చేరటానికి ప్రయత్నిస్తుండగా ఆ నీటిలో మునిగిపోతున్న కుమారుడు, నానా నానా, నన్ను వదిలేసావా, నన్ను ఎందుకు వదిలేసావు అని మొరపెడుతున్నప్పుడు ఆ తండ్రి గుండె మండిపోయింది. ఆ కుమారుడు ఆ యొక్క పరిస్థితిని ఎదుర్కోలేక కృంగిపోయాడు. అదే జరిగింది. తమ్ముడును రక్షించుకోవటం కోసం నిన్ను వదలాల్సి వచ్చింది. నేను మరొక కుమారుడిని నేను పొందగలను, కానీ మరొక తమ్ముడు నాకు రాడు, ఎందుకంటే నా తల్లి చనిపోయింది. యేసు ప్రభు చనిపోయినా తిరిగి లేస్తాడు కాబట్టి, ఆయన మరణాన్ని జయించగలిగిన శక్తి కలిగిన వాడు కాబట్టి ఆయన్ని మరణానికి అప్పగించాడు. మనం మరణిస్తే నిత్య నరకానికి వెళ్ళిపోతాం కనుక మనల్ని తప్పించుటకు, మనల్ని బ్రతికించుటకు, మనల్ని రక్షించుటకు తండ్రి కుమారుణ్ణి వదిలేశాడు. దేవుణ్ణి వదిలిపెట్టాడు. యేసు ప్రభు పోరాడి మరణాన్ని జయించి, పాతాళాన్ని జయించి 3వ దినాన మృత్యుంజయుడై లేచాడు. ఎందుకు యేసు ప్రభువుని సహాయకుడిగా ఉన్నాడు? శిలువ పైన ఎందుకు ఇలా అర్ధధ్వని చేశాడు అంటే నీ కోసం, నా కోసం. మీరు నమ్ముతున్నారు? నశించుచున్న వారికి శిలువడి గురించిన సువార్త వెర్రితనముగా, విశ్వసించుచున్న మనకది దేవుని శక్తి. నా స్థానంలో నా కొరకు ప్రభు మరణించాడు. నేను విడిచిపెట్టవలసిన స్థలములో ఆయన నా కొరకు విడిచిపెట్టబడ్డాడు. నేను పొందవలసిన దెబ్బలను ఆయన పొందాడు. ఇది చాలామందికి ఈ సువార్త విన్నారు కాబట్టి చులకనైపోయిందండి. నా చేతులతో చేసిన దోషము కొరకు ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. ఇది నిజం. నా కాళ్ళతో నేను పరిగెత్తిన పనికి మాలిన పరుగుల కొరకు ఆయన కాళ్ళల్లో శీలలు కొట్టబడ్డాయి. నా దుష్ట ఆలోచనల కొరకు ఆయన నెత్తి మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. నా పాపపు ఆలోచనల కొరకు ఆయన డొక్కలో పొడవబడింది. మంచేమీ లేని పాపపు శరీరంలో ఉన్న నా పాపానికి ప్రాయశ్చిత్తం చేయడానికి ఆయన నిలువెల్ల నలుగుగొట్టబడ్డాడు. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నిన్నెంతగా యేసయ్య ప్రేమించాడో గుర్తించండి. దేవుని సన్నిధిని మనం పోగొట్టుకుంటే ఎంత భయంకరమైనటువంటి వేదన అనుభవించవలసి వస్తుందో, అది మనకు రాకుండా మన ప్రభువు విడిచిపెట్టబడి తండ్రి ద్వారా మరణంతో పోరాడి జయించిన ప్రభువు సజీవుడిగా ఉన్నాడన్నది గుర్తించండి. ప్రార్థన. పరిశుద్ధుడ ప్రేమగల తండ్రి, శిలువ సువార్తను మేము చులకన చేయువారిగా కాక
సిలువలో నీవు చేసిన యాగమును అంగీకరించుటకు, విశ్వసించుటకు, నీవు పొందిన దెబ్బల ద్వారా ఉన్న స్వస్థతను, నీవు చిందించిన రక్తము ద్వారా ఉన్న పాప క్షమాపణను మేమొక్కొక్కరము పొందుకున్నటకు సహాయము చేయమని క్రీస్తునామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.